దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. చదవబడిన ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కోపపడిన ప్రతిసారి పాపంలోకి వెళ్ళే అవకాశం ఉన్నదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మనం అసలు కోపపడతాము అని ఆలోచిస్తే, ఎవరో ఒకరు మనల్ని కోపం వచ్చే విధంగా మన ఎడల ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు మనకు తెలియకుండానే కోపానికి గురైపోయి, వారు మన ఎడల జరిగించినటువంటి దుష్కార్యాలను బట్టి, వారు మన ఎడల జరిగించినటువంటి వ్యతిరేకతను బట్టి వారి మీద కోపం పెంచుకుంటూ మనము జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 27వ వచనంలో, అలా మనం ఎప్పుడైతే కోపంలో సాగిపోతూ ఉంటామో అపవాది మనలోకి ప్రవేశించి ఇంకను భ్రష్టులుగా మార్చి పాపములోకి నెట్టివేయబోతూ ఉన్నదని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, రాత్రంతా దేవునికి మొరపెట్టుకున్నాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టి మనము ఈ లోకములో పాపములో పడిపోకుండా కాపాడగలిగే శక్తి మన దగ్గర లేదు గనుక దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని దేవుని పాదాల దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ప్రతి వ్యతిరేకతను జయించుటకు, సాతానుకు మనం దొరకకుండా దానిని ఎదిరించుటకు, సాతాను మనలో ప్రవేశించకుండా దానిని ఓడించుటకు దేవుడు మనకు శక్తినిస్తాడు. కాబట్టి సమూయేలు ప్రవక్త అలాగునే దేవుని సన్నిధిలో రాత్రంతా మొరపెట్టాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీ యొక్క అనుదిన జీవితంలో నీ చుట్టూ ఉన్నవారితో కావచ్చు, నీ ఇంట్లో ఉన్నవారితో కావచ్చు, రోజుకు ఒకసారైనా నువ్వు కోపానికి గురవుతూ ఉన్నప్పుడు, కోపము వచ్చినప్పుడల్లా పాపములో పడవేయటానికి సాతాను రెడీగా ఉన్నాడని గుర్తించి ఆ సమయంలో నువ్వు తొందరపడక దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వాడువై ఉన్నావని దేవుని సేవకుడిగా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు. ఎన్నోసార్లు కోపములో నష్టపోయిన వారు ఉన్నారు. ఎన్నోసార్లు కోపములో కుటుంబాలు ఇడిపోయిన వారు ఉన్నారు. కోపము కొంతమంది ప్రాణాలను కూడా తీసివేసుకునేటట్టు చేసింది. కాబట్టి దాని ద్వారా ఎంతో ప్రమాదం ఉందో ఈరోజు మాకు మీరు తెలియజేశారు. కోపముతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి అపవాది వచ్చి వాడు పురికొలిపి వారి జీవితాలను నాశనం చేయబోతున్నాడని మీరు గుర్తిరిగి మీరు గ్రహించుకొని మీ పిల్లలమైన మా అందరికీ ఈ శ్రేష్టమైన సందేశం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ప్రభువా నీ వాక్యములోను నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ సాతానును ఓడించుటకు శక్తిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.